హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ మార్చి నెల జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. ఈరోజు జమ అయ్యే ట్రెజరర్ లిస్టు. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే నిన్నటి రోజున బ్యాంకులకు సెలవు దినం కావడంతో ఆర్థికపరమైన లావాదేవీలన్నీ కూడా ఎటువంటి ట్రాన్సాక్షన్స్ జరగలేదు. అన్నీ నిలిచిపోయాయి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. నేను ఆ బ్యాంకులు కేవలం పబ్లిక్ లావాదేవీలు మాత్రమే సెలవు ప్రకటించాయి కానీ ఆడిటింగ్ మరియు ఇతర వార్షిక ముగింపు పనులు జరుగుతూనే ఉన్నాయి. దీనివల్ల సాధారణంగా జరిగే నగదు జమ లేదా బదిలీ ప్రక్రియలు తాత్కాలికంగా ఆగిపోయాయి. ముఖ్యంగా ప్రభుత్వ జీతాలు మరియు పెన్షన్ల వంటి భారీ స్థాయి బదిలీలు జరగడానికి బ్యాంకుకు పూర్తి స్థాయిలో పని చేయాల్సి అయితే ఉంటుందన్నమాట బ్యాంకులు. కాబట్టి నిన్నటి రోజున ఎవరికీ కూడా అమౌంట్ అనేది క్రెడిట్ కాలేదు. ఈరోజు పరిస్థితి ఏమిటో తెలుసుకోవడానికి కొంతమంది బ్యాంకు ఉన్నతాధికారులతో చర్చించడం జరిగింది. మాట్లాడడం జరిగింది. వారు అందించిన సమాచారం ప్రకారం ఈ రోజు నుంచి బ్యాంకింగ్ సేవలు యథావిధంగా అయితే అయ్యాయి అని చెప్పేసారన్నమాట వారు. అంటే బ్యాంకింగ్ వర్కింగ్ డేనే అయితే వారు చెప్పారు. అంటే నగదు బదిలీలు, ఆన్‌లైన్ లావాదేవీలు మరియు ప్రభుత్వ బిల్లులు చెల్లింపులకు ఎటువంటి సాంకేతిక ఆటంకాలు ఏమీ లేవు. నార్మల్ వర్కింగ్ డేనే అనైతే తెలియజేశారు. మరి బ్యాంకుల వైపు నుండి మార్గం సుగమం కావడంతో ఇప్పుడు అంతా ప్రభుత్వ ట్రెజరీ మరియు సీఎఫ్ఎంఎస్ వెబ్‌సైట్ పైన ఆధారపడి ఉంది. ఉద్యోగులు మరియు పెన్షనర్లు తమ బిల్ స్టేటస్‌ను చెక్ చేసుకుందామని ప్రయత్నిస్తూ ఉంటే నిన్నటి నుండి కూడా ఆ వెబ్‌సైట్ అసలు ఓపెన్ కావటం లేదు. ఆహ్, సర్వర్ కెనాట్ బి రీచ్డ్ అనైతే చూపిస్తుందన్నమాట స్క్రీన్ పైన. మనము సీఎఫ్ఎంఎస్ వెబ్‌సైట్‌ని గాని, నిధి పోర్టల్ గాని ఓపెన్ చేస్తూ ఉంటే ఎర్రర్ అనే సందేశాలు వస్తూ ఉన్నాయి. ఈరోజు ఉదయం కూడా చెక్ చేయడం జరిగింది. పరిస్థితిలో ఎటువంటి మార్పు లేదు. సర్వర్ అయితే డౌన్ అయింది. ఇంకా వర్క్ అవ్వటం లేదనమాట. మన బిల్లులు ఏ స్టేజ్‌లో ఉన్నాయి, ప్రభుత్వం నిధులు విడుదల చేసిందా లేదా అనే వివరాలు తెలుసుకోవడానికి ప్రస్తుతం అయితే మార్గం సుగమంగా లేదు. అంటే అసాధ్యంగా మారింది. వెబ్‌సైట్ పనిచేస్తే మన బిల్ స్టేటస్ అనేది చెక్ చేసుకునేదానికి కుదురుతుందనమాట. సాధారణంగా ఇలాంటి ఎర్రర్స్ భారీ స్థాయిలో డేటా అప్‌లోడ్ చేస్తున్నప్పుడు లేదా సర్వర్‌ను మెయింటైన్‌లో ఉంచినప్పుడు వస్తూ ఉంటాయన్నమాట. బ్యాంకుల పరంగా ఈరోజు ఎటువంటి అడ్డంకులు లేవని అధికారులు స్పష్టం చేశారు కాబట్టి ఒకవేళ మన బిల్లులు పేమెంట్ స్టేటస్ అనేది సక్సెస్ అని వచ్చి ఉంటే ఈ పాటికే నిధులు జమ కావాలి. కానీ బిల్లులలో కదలిక వచ్చిందా లేదా అనేది వెబ్‌సైట్ పనిచేయకపోవడం వల్ల ఎవరు చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఒకవేళ ప్రభుత్వం నిధులు కేటాయించి ట్రెజరీ నుండి బ్యాంకులకి డేటా పంపి ఉంటే ఈరోజు మధ్యాహ్నం లోపు అందరికీ జీతాలు మరియు పెన్షన్‌లు పడే అవకాశం పుష్కలంగా ఉంది. పెన్షనర్లు తమ మందుల ఖర్చులకో, ఇంటి అద్దెలకో లేదా ఈ డబ్బు పైనే ఆధారపడి ఉంటారనమాట. మరి ఇతర అవసరాల కోసమైనా. కాబట్టి వారు మరింత ఆందోళన చెందుతూ ఉన్నారు. ఈరోజు ఉదయం 11 గంటల తర్వాత కార్యాలయాలు పూర్తి స్థాయిలో ప్రారంభమవుతాయి కాబట్టి అధికారులు ఈ సర్వర్ సమస్యపై దృష్టి సారించే అవకాశం అయితే ఉంది. నిన్న రాత్రి నుండి కూడా సర్వర్ ఎందుకు పనిచేయటం లేదు? అధికారులేమైనా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేస్తూ ఉన్నారా? లేక నిధుల విడుదలకు సంబంధించి ఏమైనా కొత్త డేటా ఎంట్రీ జరుగుతోందా? అనే విషయాలు మనకు స్పష్టత రావాల్సి ఉంది. మరి సాధారణంగా ఐటీ టీమ్ మరియు ఆర్థిక శాఖ సమన్వయంతో ఈ సర్వర్ సమస్యను పరిష్కరిస్తారు. ఒకసారి వెబ్‌సైట్ అందుబాటులోకి వస్తే బిల్లుల స్టేటస్ అనేది మారడం గూడా మనం గమనించవచ్చు. ఒకవేళ బిల్లులు మూవ్‌మెంట్ కనిపించి బిల్లులో ఫండ్ క్లియరెన్స్ గనక జరిగితే ఈరోజు సాయంత్రం లోపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ఉద్యోగుల ఖాతాల్లో నగదు జమ అవుతుంది. కానీ సైట్ మాత్రం నిన్నటి నుంచి మొండికేస్తోంది. మధ్యాహ్నం వరకు గూడా మనం వేచి చూడవలసిందే అన్నమాట ఈరోజు. అధికారుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం వారు ఈ సమస్యను త్వరితగతిన పరిష్కరించి జీతాల ప్రక్రియను పూర్తి చేయాలనైతే చూస్తూ ఉన్నారు. జీతాలు మరియు పెన్షన్ సంబంధించి ఎటువంటి కొత్త అప్‌డేట్ వచ్చినా సరే, లేదా సైట్ పనిచేయడం ప్రారంభించినా సరే వెంటనే మన ఛానల్ ద్వారా అయితే మరో వీడియోలో తెలియజేస్తాను. అప్పటి వరకు ప్రతి ఒక్కరు కూడా కాస్త ఓపికగా ఉండాలనైతే కోరడం జరిగింది. యాక్చువల్‌గా సర్వర్ సీఎఫ్ఎంఎస్ సైట్ పని చేసినా, చేయకపోయినా గూడా మనకు జీతాలు జమ అయ్యేది ఆర్‌బీఐ నుంచి కాబట్టి, ఆర్‌బీఐ ఈకోబేర్ నుంచి కాబట్టి, అక్కడ మనకు నిధుల లభ్యత గనక ఉన్నట్లయితే అంటే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి జీతాలు, పెన్షన్‌కి సంబంధించి పెన్షన్ బిల్లుల అమౌంట్ నగదును
అక్కడ సిద్ధంగా ఉంచి ఉన్నట్లయితే ప్లస్ ఇన్‌స్ట్రక్షన్స్ కూడా ఎవరికి ఎంత జమ అవ్వాలి అని జెప్పేసి ఈ యొక్క ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ కూడా పంపి ఉన్నట్లయితే ఇదివరకే, ఈరోజు మనకు ఖచ్చితంగా మధ్యాహ్నం వరకు జమ అవుతాయి. ఇన్ కేసు సీఎఫ్ఎంఎస్ సైటు పని చేయకపోయినా సరే జీతాలైతే జమ అవుతాయన్నమాట. తగిన అమౌంటు డేటా గనక ఆర్‌బీఐ దగ్గర మన రాష్ట్ర ప్రభుత్వం పంపించి ఉన్నట్లయితే. సో, వెబ్‌సైట్ పని చేయకపోవడానికి, జీతాలు జమ కాకపోవడానికి ఎటువంటి సంబంధం ఏం లేదు. కానీ సర్వర్ అయితే నిన్నటి నుండి అప్‌డేట్‌లో ఉంది. సర్వర్ సైడ్ నుంచి అయితే సాఫ్ట్‌వేర్ అప్డేషన్ అయితే జరుగుతుంది అనమాట. మెయింటెనెన్స్‌లో ఉంది కాబట్టి ఇప్పుడు మనకి వెబ్‌సైట్ ఓపెన్ చేస్తూ ఉంటే స్టేటస్ చెక్ చేసుకోవడానికి అవ్వటం లేదనమాట. సో, ఇదే పరిస్థితి నిన్నటి నుంచి ఎదుర్కొంటున్న ఉద్యోగులు, పెన్షనర్స్ చాలా ఆందోళన చెందుతున్నారు. కానీ ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. జమ అయ్యేదైతే ఖచ్చితంగా ఈరోజు సాయంత్రం లోపల ఖచ్చితంగా జమ అవుతాయన్నమాట. చాలామంది కూడా ఒకవేళ జమ కాలేదు అంటే రేపు హాలిడే ఉంది. మనకి మళ్ళీ రేపు గుడ్ ఫ్రైడే వస్తుంది కాబట్టి బ్యాంక్ హాలిడే ఉంటుంది. మేబీ రేపు జమ కాకపోవచ్చు. తర్వాత శనివారం లేదా సోమవారం వరకు వేచి చూడవలసైతే ఉంటుంది. సో, ఇది ఫ్రెండ్స్ మార్చి నెలకు సంబంధించి జీతాలు, పెన్షన్‌ల తాజా సమాచారము. చాలామంది మిత్రులు గూడా మెసేజ్ చేసి అయితే అడుగుతూ ఉన్నారు. విజయవాడ ఈస్ట్ ఫ్యామిలీ పెన్షన్స్ ఎవరికైనా జమ అయ్యాయా అంటున్నారు. లేదండి, సైట్ అయితే పనిచేయడం లేదు ప్రస్తుతానికి చెక్ చేసేదానికి. కానీ అమౌంట్ జమ అయితే డైరెక్ట్‌గా మన మొబైల్ ఫోన్‌కి ఎస్ఎంఎస్ రూపంలో అయితే మెసేజ్ వస్తుందనమాట. సో, ఈరోజు ఎవరికైనా అమౌంట్ ఇప్పటికే క్రెడిట్ అయి ఉంటే దయచేసి కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. మీలో ఎవరికైనా సరే మన మిత్రులకైతే ఉపయోగపడుతుంది. కొందరు యూనియన్ బ్యాంకు జమ అయింది. జస్ట్ నౌ క్రెడిటెడ్ అని జెప్పేసి అంటున్నారు. మరి ఎంతవరకు నిజం అనేది మనకు ఎక్కువ మందికి జమ అయితే గాని చెప్పలేమనమాట. అలాగే రాయలసీమ వాళ్ళు నెల్లూరు, వైజాగ్ ఆహ్, ఎస్‌బీఐ బ్యాంక్ సంబంధించి ఎస్‌బీఐ అకౌంట్ ఉన్నవారు, యూనియన్ బ్యాంక్ అకౌంట్ ఉన్నవారు, నెల్లూరు డిస్ట్రిక్ట్ కొవ్వూరు ఎస్టీఓ పరిధిలో వీరందరికీ ఇంకా జమ కాలేదు అనైతే మెసేజ్‌లు పెడుతూ ఉన్నారనమాట. చాలా మెసేజెస్ అయితే వస్తూ ఉన్నాయి. సో, గుంటూరు, అలాగే చిత్తూరు, రాజంపేట ఈ విధంగా మనకు రాష్ట్రంలో కాకినాడ, విజయనగరం డిస్ట్రిక్ట్ టౌన్ ఎస్టీఓ పరిధిలో పెన్షన్ జస్ట్ నౌ క్రెడిటెడ్ ఎస్‌బీఐ బ్యాంక్ అని జెప్పేసి మన మిత్రుడు కామెంట్ చేశారు. అలాగే మదనపల్లి ఎఫ్‌పి గూడా ఫ్యామిలీ పెన్షన్ జమ అవుతున్నట్టు మిత్రులైతే తెలియజేస్తూ ఉన్నారు. సో, మరి ఇప్పుడు లైవ్‌లో అందుతున్న సమాచారం ప్రకారం జీతాలు, పెన్షన్‌లు జమ అవుతున్నట్టుగా అయితే ఆహ్, సమాచారం అందుతుంది. ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. సో, జీతాలు, పెన్షన్‌లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.